అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట్లు తయారుకున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అక్క చెల్లెళ్ళంతా నిన్న ఎంగిలిపుల బతుకమ్మ ఎట్లా చేసుకురులా? మన తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ చూస్తుండగా రానే వచ్చింది. తెలంగాణ ఆడపిల్లలంతా తీరు పువ్వులతోని ముద్దుగా వేసి పండుగను షురువు చేసిర్రు. ఇంకా 9 రోజులు జోరు ఇట్లనే ఉంటది. అందరు తీరొక్క తీరుగా బతుకమ్మ చేస్తారు. కానీ గిసువంటి బతుకమ్మను ఎన్నడూ చూడలేదబ్బా. భలే ఇచ్చంత్రంగా ఉంది చూడురి. వారే వా, ఏం గమ్మతుంది వా. సీఎం ముఖం గుద్దినట్టు మస్తు దింపిరులే బతుకమ్మ మీద. సిరిసిల్లాలు ఉండే ఒక అన్నకు రేవంత్ రెడ్డి అంటే లేని అభిమానం అట. అందులో రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ టికెట్ ఆయే, గ్యాస్ బుడ్డి మీద 500 సబ్సిడీ ఇచ్చిండాయే, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఇంకా మస్తు హామీలు ఇచ్చిండు అనుకో. ఇంకా అవి నెరవేరలే. ఇక ఆ పాయరం కొద్దే వాళ్ళ అభిమానాన్ని బతుకమ్మ మీద గిట్లా చూపించుకుర్రు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పుడు ఈ బతుకమ్మని ఇంటర్నెట్ లో గిరికలు కొడుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇచ్చిన కాడికి బాగానే ఉంది, కానీ గదే చేత్తోటి ఇంత యూరియా కూడా అందరికి అందేటట్టు చేస్తే రాష్ట్రం అంతా ఇవే బతుకమ్మలు చేసి కొలుస్తారు. జలా ఆలోచించుండ్రి సీఎం సారు అని వేడుకుంటారు. సీఎం సార్ కూడా ఆలోచిస్తే ఈ బతుకమ్మను సంబరంగా చేసుకుంటారు రైతులు కూడా. లేకుంటే బతుకమ్మ ఇడ్సబెట్టి యూరియా సెంటర్ల కానీ పడిగాపులు కాస్తారు కావచ్చు. అగ్గువ అంటే గడ్ల వన్నోడు గడంచల వన్నోడు కూడా గబగబ ఉరికొస్తారు అన్నట్టు కొబ్బరి బోండాల లారీ బోల్తా పడితే చూడు ఎట్లా చేసిండ్రో. చేతికి ఎన్ని దొరుకుతాన్ని గోలలు బస్తాలకు బస్తాలు చేత కాకుండా పడుకుంటా లేసుకుంటా పాటలు పాడుకుంటా తీసుకుపోతున్నారు కొబ్బరి బోండాలను. సంచుల కొద్ది చదురుకొని మాల్చుకపోతున్నారు. బాగా బలం ఉండి ఎన్ని కొబ్బరి బోండాలైనా మాయం చేసే సత్తా ఉంటే వాళ్ళే ఇక్కడ బోండాల కోనర్లు. పాపం లారీ బోల్తా పడితే ఎవరికన్నా దెబ్బలు తాకినాయో, ఎంతమంది సాగు బతుకులు నడుమున్నారు అనేది ఆలోచన ఏం చేయకుండా, వాళ్ళకి ఏదన్నా ఒక సాయం చేయకుండా అందుకొని పోతున్నారు. భలే మనుషులు ఉన్నారు పోన్రి. ఆపదలున్నోనికి సాయం ఏమన్నా చేద్దామనే ముచ్చట్నే లేదు. రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళు కూడా ఆగి బోండాలు మాయం చేస్తున్నారు. పాపం ఆ బోండాల బేరం చేసే వ్యాపారికి ఎంత నష్టమో ఏమో. ఎవలన్నా పానాలు పోయినాయో, ఎవలన్నా వ్యాపారం ఆగమైందో ఏమో గాని లారీ పడ్డప్పుడు అక్కడనే ఉన్నోళ్ళకి మాత్రం లాభం జరిగింది. బోండాలు కొట్టుకొని ఇంటిలి బాది కడుపు నిండా నీళ్లు తాగి భేవులు తీస్తారు కావచ్చు. ఏడ చూసినా బీఆర్ జనమే దర్శనం ఇస్తున్నారు. ఫ్యాక్టరీల కాడ వాళ్ళే, పండ్ల వ్యాపారాల కాడ వాళ్ళే, హోటళ్ల వాళ్ళే, మోటార్ల వాళ్ళే. వాళ్ళ డామినేషనే రోజు రోజుకి ఎక్కువ అవ్వకుండా ఎక్కడి దాకా వచ్చిందంటే మన తెలంగాణ పోలీసులను తరిమి కొట్టేదాకా వచ్చింది. ఇగో మన పోలీసులు భయం కొద్ది పానాలు పోతాయి ఏందని పరుగులు పెట్టేదాకా వచ్చింది. చూడుండ్రి ఎట్లున్నదో వాళ్ళ రుబాబ్తానము. ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ సామాన్య జనాన్ని కొట్టుడు కాదు, ఏకంగా పోలీసులనే ఉరికిచ్చు కొట్టుడు అంటే చిన్న ముచ్చట్న. బీహార్ రాష్ట్రంలో గ్యాంగులు అక్కడి పోలీసులని పొట్టు కొడతాయి. అక్కడోళ్లకు పోలీసులు అంటే భయం అనేది ఉండదు. జనం దగ్గర తుపాకులు ఉండు కామన్ ముచ్చట అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తానన్న దాడి చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక బీహార్ కార్మికునికి గాయమై పానాలు పోయినాయట. దానికి ఫ్యాక్టరీ ముంగట కార్మికులు ధర్నాకు దిగి లొల్లి చేస్తున్నారట. ఇక ఎప్పటి తిరగానే పోలీసులు పోయి చెదరగొట్టే పని చేసిండ్రట. వాళ్ళేమన్నా మన తీరుగానే కోపాన్ని కంట్రోల్ చేసుకునేటోళ్ళ. బీహార్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. అందుకే ఇగో గిట్లా రాళ్ళు రప్పలు ఇసిరి పోలీసులను తరిమి కొట్టిండ్రు. పోలీస్ జీప్ల అద్దాలు తునకలు చేసిండ్రు. మన పోలీసులు అయితే పానాలు అరిచేతిలో పెట్టుకొని ఉస్సేన్ బోల్ట్ల తీరుగానే ఉరికిండ్రు. అమ్మయ్య జరైతే చచ్చిపోతుంటిరా అన్నట్టు బయటపడి బతికిపోయినరు. రోజుకు పెరిగిపోతున్న బీహార్ రాష్ట్ర రుబాబులతోని ఎట్లనో ఏమో పోన్రి. మంది భూమిలో వండిన పంట మాదే అని చెప్పుకొని తిరిగిండట వెనకటి ఎవడో ఏతులు చేసే వెంకటిగాడు. హాగో అచ్చంగా అట్లనే చేస్తున్నారు సర్కార్ కాంగ్రెస్ పార్టీలు అని అంటుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు చేసింది 0, చెప్పుకునేది టన్ను అన్నట్టు చేస్తున్నారట. వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిలేందనేది ఈ గురంగా చెప్పిండు హరీష్ రావు సారు. ఒకసారి నుండ్రి. అయితే ఇలా
సందెట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. అగో వాటి రేట్లు వీటి రేట్లు పెంచి జనం జేబులకు కత్తెరలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటారు కావచ్చు అనుకుంటే జేబులలో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటుండ్రు. అట్లా ఎందుకు చేస్తుండ్రో అది కూడా చెప్పిండ్రు వినుండ్రు ఒకసారి. ఆడ ఉంటాడు రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికంటారు కదా బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఏం చేయలేదని. అవును, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసినట్టు పాత సర్కారు చేసిన వదిలిపెట్టిన పనులకు రిబ్బన్ కట్టింగ్లు చేయలేదు, ప్రతి కాడికి పోయి కటింగ్లు చేయలేదు, ఆ డోల్ కటింగ్లు ఇవ్వలేదు అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు సారు. అన్ని తయారు చేసి పెడితే వచ్చి వడ్డించు అని తేరిపారి కూర్చొని తిన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నాడు హరీష్ రావు సారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీరుని చెప్తుంటే ఎన్నుకున్నోళ్ళు ఒక్కటే నవ్వుతున్నారు. సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సర్కారును నడుపుతున్న పార్టీని కాంగ్రెస్ అనుకుంటా కత్తెరపాటు అనే రోజులు వస్తాయి కావచ్చు. పాపం మరి ఏం చేస్తారు, కొత్త పని చేయరాయే, పాత సర్కారు చేసిన పనులు ఒప్పుకోరాయే. శని ఆదివారాలల్లా శనిదేవుడు హైడ్రా పేరుతోని మారు వేషంలో తిరుగుతున్నట్టున్నది. మరి లేకుంటే ఏంది, బుల్డోజర్ల వేషంలో గుండె దడను పెంచుతున్నాడు, పేదల బతుకులను ఆగం చేస్తానన్నాడు. హైడ్రా కోర్టులు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా నెత్తి మీద సుత్తెతోని బొడుసులు వచ్చేంత కొట్టినా ఆది శనివారాలల్లా ఇండ్లు ఊలగొట్టుడు ఆగుతలేదు. బతుకమ్మ పండుగ రోజు కూడా పేదల మీద కనికరం లేకుండా గాజుల రామారం, బాలయ్య బస్తీ, పోచమ్మ బస్తీలా చిన్న చిన్న ఇండ్లల్లో ఉండేటోళ్లకు బతుకమ్మ పండుగ సంబరం లేకుండా చేసిండ్రు. పాపం ఎంతమంది కండ్లు చెరువులై అలుగులై వచ్చినాయో ఏమో. రంగుల పువ్వులను వేసుకొని బతుకమ్మ ఆడాల్సిన ఆడోళ్లకు బతుకమ్మ సోంటి ఇండ్లును నడి సముద్రంలో ఇడిచినట్టు చేస్తే ఎంత తల్లడిండ్రిండ్రో. 4 ఎకరాల భూమిలా పూటకు గతి లేని గరీబులు అగ్గిపెట్టేంత ఇండ్లు కట్టుకొని బతుకుతుంటే కండ్లు ఓర్వనట్టున్నది. అందుకే గంజిల వడ్డీగా తీరుగా చేస్తున్నారు. దీని మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏం మాట్లాడిండో ఒకసారి నుండ్రి. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను, మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. అదే ఉంటే గిట్లెందుకు చేస్తారు సారు? పేదల ఇల్లు కూలగొడితే వచ్చేది సర్కార్కు లాభం 15,000 కోట్లు కావచ్చు, కానీ ఈ పేదల దుఃఖాన్ని ఆపేతానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువ కాదు. బోళ్ళు బొచ్చలు తీసుకోకుండా ఇండ్లల్లో సామాన్లు బయట పెట్టుకోకుండా ముందే బుల్డోజర్లు వచ్చి గూడును కూలగొట్టిండ్రు. పండుగ పూట పేదోళ్లను పస్తులు ఉంచుతున్నది, కండ్లల్లో నీళ్లు నింపుతున్నది, పుట్టెడు దుఃఖాన్ని ఉట్టించి అరిగోస పెట్టుకున్నది. ఏందో ఏమో పోన్రి కాంగ్రెస్ సర్కార్ తీరు. పెద్దోళ్ళని కాపాడుతున్నది, పేదోళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకే తెలవాలి. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.